హలో హాయ్ అండి. హలో హాయ్. నేను ఈరోజు ఈవినింగ్ ఒక స్నాక్ చేస్తున్నాను. అది పొటాటో తోటి. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను. చాలా బాగుంటుంది, అది టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంతో తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటాము. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే 2 ఆలుగడ్డలండి. నేను తీసుకున్నవి అయితే క్వాంటిటీ నేను చెప్తున్నాను. 2 ఆలుగడ్డలు, ఇవి పొట్టు తీసి మంచిగా కడుక్కొని తుడిచిపెట్టుకోవాలి. నీళ్లు తుడిచేసేయాలి, నీళ్ళు ఉండకుండా. ఈ గిన్నెడు శనగపిండి, ఒక గుప్పెడు సన్న అటుకులు. దొడ్డు ఉన్నా పర్వాలేవు, దొడ్డు ఉంటేనేమో కొంచెం లేటుగా నానుతాయి. సన్నవి అయితేనే అప్పటిదప్పుడు కలిపేసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇంకా ఉప్పు, తగినంత ఉప్పు. నేనైతే ఈ స్పూన్ వేసుకున్నాను. కారము దీంతో 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. తగినంత వేసుకోవచ్చు మీరు. పుట్నాల పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూన్, ఒక ఎల్లిగడ్డ చిన్నది, పెద్దది కాదు, చిన్నది. 1 ఉల్లిగడ్డ అండి, ఇంత ఉంటుంది, ఈ సైజులో ఉంటుంది. ఆ ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. సన్నగా తరిగి కొత్తిమీర. ఇవన్నీ మనము ఫస్ట్ ఆలుగడ్డలు చెప్పాను కదా, కడిగి నీరు తుడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డ మనం దీంతో గీచుకుంటాం, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. పచ్చి ఆలుగడ్డనే గీచుకోవాలి. గీచినప్పుడు దాంట్లో నీరు వస్తుంది. ఆ నీరు వస్తుంది కాబట్టి మనం వేరే నీరు కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇది నేను తయారు చేసుకున్న ముద్ద. దీంట్లోనే ఇవన్నీ మీకు చెప్పినా కదా, ఇందాక నేను చెప్పిన ఈ 2 ఆలుగడ్డలు గీచేసుకొని, ఈ కప్పెడు శనగపిండి, ఈ గుప్పెడు సన్న అటుకులు, కారము, ఉప్పు, ధనియాల పొడి, పుట్నాల పొడి, ఎల్లిపాయ ముద్ద, ఇది ముక్కలు సన్నగా దంచేసుకోవాలి. అప్పటిదప్పుడు నేను ఫ్రెష్గా దంచేసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకొని చూపిస్తాను. నేనైతే కరెంట్ స్టవ్ మీద చేస్తున్నాను. చిన్న కరెంట్ స్టవ్ ఉంది. మా అమ్మాయి డెలివరీ అయినప్పుడు తనకి కాపుకోవడానికి, ప్లస్ బాలింతల శరీరం పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం వేడి కాపుతాం వాళ్ళకి, దానికోసము ప్లస్ సాంబ్రాణి వేయడానికి అని చెప్పి తెచ్చిపెట్టుకున్నాను నేను. నేనైతే దానిపైన చేస్తున్నాను. చూడండి, ఇది ఆటోమేటిక్గా అండి. మనం పెద్దగా చేసుకోవాలా, చిన్నగా చేయాలా, సిమ్లు ఉంచాలా అనే అవసరం లేకుండా అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. దీంట్లో ఇట్లా మామూలుగా మనం వడల్లాగా వేసేసుకోవచ్చు. అన్నీ కలిపేసుకొని, నేను ఆల్రెడీ అవన్నీ కలిపి ఉంచుకున్నాను కాబట్టి ఇవి వేసి చూపిస్తున్నాను మీకు. అవన్నీ ఒక దగ్గర వేసుకొని మీరు కలిపేసుకోవాలి. మనం కలుపుతుంటేనే ఇది బజ్జీల పిండిలాగా కంటే కొంచెం వడల పిండిలాగా ఇది చూడండి తయారైపోతుంది ఇట్లా. కొంచెము మనం పక్కన నీళ్లు పెట్టుకొని, నీళ్ళలో కొంచెం ఇట్లా నీళ్ళు తలిగించి తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకు తీయడం, పిండి రావడం కష్టమవుతుంది. ఇట్లా నీళ్ళు అద్దుకున్నాం అనుకోండి, మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా నూనెలో వేసేసుకోవచ్చు. తర్వాత కూడా మళ్ళీ మన చేతికి అంతా అంటుకోకుండా ఇట్లా కడిగేసుకుంటే, దీంట్లోనే అద్దేసుకుంటే సరిపోతుంది.